శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం జ్యోతిష్మాలికా బంధగంధ బంధరజిత్తమే నిత్యతనో జాయాతరు గోవిందాయ మంగళం శ్రీనివాసాయ నిత్యాయ పరమాత్మనే భద్రప్రాణాయ జగన్నాథాయ మంగళం మంగళాశాసన సర్వమంగళమాంగళ్యే శివే ధర్మార్థజాలకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే ప్రియాణాం త్వా ప్రియపతిం హవామహే వసో మమాహమజాన్ గర్భదమాతమజాన్ గర్భదమ్మా. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తినః పూషాదిష్టవేదా స్వస్తినః సాక్షో అరిష్టనేమి స్వస్తిన బృహస్పతి ధాతు. అందరూ హారతి తీసుకోండి. శతమానం భవతి శతమానయాయ సేవేంద్రియే ప్రతి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వమహం విష్ణుం నారాయణం అక్షరం పరమం పదం విశ్వం పరమానిత్యం విశ్వం నారాయణ వేదం తద్విశ్వం పదం విశ్వాసేశ్వరం శాశ్వతం శాశ్వతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానం పరనారాయణ ప్రత్యోదే ఆత్మనారాయణ పరనారాయణ పరబ్రహ్మ శ్రీ గణపతయః సాధ్యదామకం వదామిదం తస్మినాభ్యాం పరిస్థితే భగవాన్ మంగళం పుండరీకాక్షం. రోలింగ్ సార్ యాక్షన్ క్లాప్ అనిల్ ఎంట్రీ కెమెరా ఫేవర్గా ఉండాలి కొద్దిగా. కట్. అందరికీ నమస్కారం అండి. సో సీను లాస్ట్ 3 years నుంచి నాకు పరిచయం. సో లాస్ట్ వచ్చినప్పుడు తన కథ చెప్పినప్పుడు కథ నచ్చి ఇమీడియట్గా నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాం. సో మోస్ట్లీ May 10th నుంచి రెగ్యులర్ షూట్కి వెళ్తాం. సో దట్స్ ఆల్. థ్యాంక్స్. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వాళ్ళకి, అలాగే నా మిత్రులు, మా ఊరు నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి లారెన్స్ గారికి అందరికీ కృతజ్ఞతలు. నేను ప్రొడ్యూసర్ రాజేష్ గారికి కథ చెప్పానండి. ఫస్ట్ మా ఇద్దరు పరిచయం 3 years నుండి చాలా విచిత్రంగా జరిగింది. సో అలా స్టార్ట్ అయిన మా జర్నీ నేను కథ చెప్పగానే సార్ ఓకే అని చెప్పేసి ఈ జననం మూవీ స్టార్ట్ అయింది. అలాగే హీరోగా అనిల్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. తను కూడా భవ్యశ్రీ నా ఫస్ట్ మూవీలో వేసింది. తను ఫస్ట్ నేను సీతాదేవన్ సినిమాలో తనే ఫస్ట్ హీరోయిన్. ఇప్పుడు తను యాక్టింగ్ తన స్కిల్స్ నచ్చి మళ్ళీ సెకండ్ మూవీలో హీరోయిన్గా తీసుకున్నాను. సో భవ్యకు, అనిల్కు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పవన్ శంకర్కు, కీబోర్డ్ ప్లేయర్ చైతన్యకు, అలాగే ప్రొడ్యూసర్లు కో ప్రొడ్యూసర్లు రాలేదండి. తిరుమల రెడ్డి అండ్ శంకర్ గారు, అలాగే అన్న పేరు గుర్తురావట్లే బాబురావు గారు, అలాగే ముగ్గురు కో ప్రొడ్యూసర్లు అండి. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద సినిమాగా రూపం దాల్చింది ఇది. సార్ ఫస్ట్ రాజేష్ గారితో స్టార్ట్ అయింది. అలాగే ముగ్గురు ప్రొడ్యూసర్లు కో ప్రొడ్యూసర్లు కథ నచ్చి డబ్బులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. May 10th నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. వరంగల్లో, అవుట్డోర్ వరంగల్లో జరుగుతుందండి. ఇక్కడికి అందరూ విచ్చేసినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే భవ్య, అనిల్, నేను ఈ సెకండ్ మూవీ చాలా అందరం కష్టపడి ముందుకు తెచ్చి అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. జననం ఇది నా 3వ సినిమా హీరోగా చేస్తున్నది. మీరందరు ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని బెస్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.
చాలా లేట్ అయింది ఆఫ్ కోర్స్. జననం యాక్చువల్లీ శ్రీనాన్న చెప్పినట్టు ఒక 3 years ముందే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సార్కి ముందే జననం స్టోరీతో పాటు ట్రావెల్ చేశాడు. ఒక 3 years కదా మీ పరిచయం. 3 years నుంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్తో పరిచయం ఉన్నది నాకు డైరెక్టర్తో ఉంది, భవ్యతో ఉంది. సో ఈ జననం ఇప్పుడు కాదు, 3 years ముందే స్టార్ట్ అయింది. అండ్ అవుట్పుట్ కూడా బాగా వస్తుంది అనుకుంటా. స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడున్న ప్రజెంట్ నేటివిటీకి తగ్గట్టుగా ఒక మంచి స్టోరీతో వస్తున్నాం మేము. కొత్త వాళ్ళం అనేది ఎక్కడా కనిపించకుండా చాలా కష్టపడి జాగ్రత్తగా తీస్తాం. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను సీతాదేవి డైరెక్టర్తో అగైన్ నేను వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ డైరెక్టర్ సార్ చాలా టాలెంట్ ఉంది. సో ఈ మూవీ చాలా బాగా తీస్తారు. స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ స్టోరీ విని ఆయన ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోకి అనిల్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ మూవీలో నా స్టోరీ వచ్చి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ. కొంచెం ఒక టిపికల్ లవ్ స్టోరీ టైప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ మూవీ చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. బేసిక్గా ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. సో ఆ సాంగ్స్ నచ్చి నాకు సీను గారు అవకాశం ఇచ్చారు. సో నేను సీను గారికి, మా ప్రొడ్యూసర్ రాజేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్ని సాంగ్స్ ట్యూన్స్ బాగా వచ్చాయి. ఆల్రెడీ కంపోజింగ్ స్టార్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి ఇక్కడికి వచ్చినందుకు చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. అందరికీ థ్యాంక్స్. జననం ఈ సినిమా రెగ్యులర్ షూట్ May 10th నుంచి స్టార్ట్ అవుతుంది. సీనన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నన్ను నమ్మి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. దాన్ని నేను బాగా చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అండ్ ఈ సినీ ఫీల్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక హీరో అనే అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకుంటాడు. అందులో వెళ్తుంటుంది. నేను మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా దీని సినిమా రిజల్ట్ ఏందని రిలీజ్ అయిన తర్వాత మీరే చూస్తారు. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సీనన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.